రష్మి ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్గా మారింది రష్మి. తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కానీ టీవీలో యాంకరింగ్ కార్యక్రమాలకే ప్రాధాన్యతనిస్తుంటుంది. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ రష్మి జంట బాగా పాపులర్ అయ్యింది. సుధీర్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ కార్యక్రమాలకు అతిథిగా కూడా వచ్చి మెరుస్తున్నాడు. బుల్లితెరపై తిరుగులేని జంటగా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ రష్మి జంట నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారు. కానీ అదంతా కేవలం తెరపై మాత్రమేనని, అటువంటిదేమీ లేదని, కేవలం తమ మధ్య ఉన్నది స్నేహమేనని ఇద్దరూ చెప్పేశారు. ఈటీవీలో జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయింది. దీనికి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి. అయితే రీసెంట్గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. రాబోయేది కార్తీక పౌర్ణమి కావడంతో ఆ సందర్భానికి తగ్గట్టుగా కార్యక్రమం తీసినట్టు అర్థమవుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్ నీటిలో దీపాలను వదులుతారు. అయితే స్టార్ యాంకర్ రష్మి కూడా దీపాలను నీళ్లలో వదులుతూ తన మనసులో ఎవరినైతే కోరుకుంటున్నానో అతనే తన భర్తగా రావాలని కోరుకున్నట్లు భగవంతుడితో చెప్తుంది. ఆ తర్వాత రామ్ ప్రసాద్ ఎవరిని కోరుకున్నావు రష్మి, ఎవరతను చెప్పమని కోరుతారు. అయితే పేరు చెప్పడానికి రష్మి సిగ్గుపడుతుంది. కనీసం పోలికలన్నీ చెబితే ఎవరో తమకు అర్థమవుతుందని నూకరాజ్ అంటాడు. తనకు కాబోయే భర్త గుర్రం మీద యువరాజులా వస్తాడని రష్మి చెప్పగా, అది గుర్రం కాదేమో గోటేమో చూడండి అంటూ ఇంద్రజ సెటైర్లు వేస్తుంది. ఇలా సరదాగా ప్రోమోను కట్ చేశారు. అయితే రష్మి పెళ్లి చేసుకోబోయేది ఎవరిని, ఆ అదృష్టవంతులు ఎవరు అనేది తెలుసుకోవాలంటే వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాల్సిందే. అయితే నెటిజన్లు మాత్రం రష్మి కోరుకుంది సుధీర్ అనే అని, ఆమె మనసులో మా సుధీర్ అన్నే ఉంటాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.